ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ లెవెల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎందుకు బెస్ట్ అంటే ఈ నోటిఫికేషన్ మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ 10th మాత్రమే, కాకపోతే సాలరీ చూడండి 63,000. 10th వాళ్ళకి ఇంత సాలరీ అనేది చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది. 18 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అప్లై చేయడానికి. మనకి గవర్నమెంట్ స్కూల్లో అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్లర్క్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో జస్ట్ 10th పాస్ అయ్యి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసేసి ఈ జాబ్స్కి అప్లై చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క వీడియోలో మీకు 10th క్లాస్ అర్హతతో మనము అప్లై చేసే జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాము. సో మిగతా పోస్టులు కూడా ఉన్నాయి, బట్ అవన్నీ కూడా నేను వదిలేస్తున్నాను. సో మనకు కావాల్సినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా మనము క్లర్క్ జాబ్స్ అయితే చూద్దాం. ఆ తర్వాత అటెండర్ లెవెల్ డ్యూటీస్కి సంబంధించి జాబ్స్ గురించి చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ఇది. ఈ పోస్ట్లకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మెట్రికులేషన్ పాస్, అంటే మీరు 10th అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీకు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఇది క్లర్క్ జాబ్, అంటే లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్ కాబట్టి ఇక్కడ మీకు టైపింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. మీకు ఇంగ్లీష్కి సంబంధించి 40 words per minuteకి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు MS వర్డ్, MS ఆఫీస్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్, అంటే MS ఆఫీస్లో ఈ యొక్క సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కంప్యూటర్ స్కిల్స్ ఉండాలంటే మీరు వాటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేటువంటి ఒక నాలెడ్జ్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ పోస్ట్లకి సెలెక్ట్ అయితే సాలరీ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి 30,000 per month ఈ పోస్ట్కి. సో నేను అటెండర్ లెవెల్ మ్యాట్రన్ అని చెప్పాను కదా జాబ్, సో దానికి మాత్రం 63,000కి పైగానే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసేమో 30 జూన్ 2025 వరకు అన్ని ఉద్యోగాలకి కూడా. సో మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 50 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో చాలామంది ఏంటంటే ఏజ్ అంటే 35+ కానీ ఇంకా అలా 40 years ఎబోవ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది జాబ్స్ కోసం అయితే చూస్తూ ఉంటారు. సో మీకు మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏజ్ అనేది పెరిగిన తర్వాత జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి. కానీ ఇలాంటి నోటిఫికేషన్స్లో మనకి ఏజ్కి సంబంధించి మీకు ఇక్కడ ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే సో మనకి ఇక్కడ ఏదైతే నేను చెప్పినటువంటి పోస్టులు ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇది మనకి PEM లేదా PTI కమ్ మ్యాట్రన్ అని చెప్పేసి ఇది మనకి అటెండర్ లెవెల్ డ్యూటీస్కి సంబంధించి జాబ్ ఇది. సో వీటికి సంబంధించి సాలరీ చూడండి 63,758 రూపీస్ మంత్లీ సాలరీ అన్నమాట. క్వాలిఫికేషన్ చూడండి జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సో మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. మీకు బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది 10thతో పాటు, అంటే ఇంగ్లీష్కి సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడడం. సో బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా అన్ని పోస్టులకి అయితే సేమ్ ఇచ్చారు. సో ఒకవేళ మీరు డిగ్రీ చేస్తే డిగ్రీ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది, ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, PG వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు డిగ్రీ చేస్తే ఏంటి అంటే కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. కాకుంటే ఇది అవసరం లేదు, అంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి అంటే మ్యాండేటరీ అయితే కాదు, ఎసెన్షియల్ అంటే తప్పనిసరి కాబట్టి. సో తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ జస్ట్ 10th మాత్రమే అర్హత అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే అంటే ఇక్కడ 12th లేదా ఇంటర్మీడియట్ విత్ సైన్స్ స్ట్రీమ్, అంటే MPC వాళ్ళు కానీ లేదా BIPC వాళ్ళు కానీ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ వచ్చేసి లైబ్రరీ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. 38,000 per month సాలరీ పే చేస్తారు. సో ఈ పోస్ట్లో కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి పని లేదు. సో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో 10th వాళ్ళకి సంబంధించి అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది వదులుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటి అంటే రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అంటే సో మనకి ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్
అప్లికేషన్ అనేది పంపించాలి. రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. సో మనకి అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీకు ఆ అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. సో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది మనము కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది చక్కగా మీరు ఫిల్ చేసేసి మనము పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూన్. ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓన్లీ మనకి ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి కేవలం 10th మాత్రమే అర్హత కాబట్టి సో చాలామందికి ఉంటుంది. అండ్ అలాగే సాలరీ కూడా భారీ స్థాయిలో ఉంది. 63,000 అంటే మామూలు విషయం కాదు. అది కూడా జస్ట్ 10th క్లాస్ వాళ్ళకి కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మీరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా మీకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ యొక్క స్కూల్స్ అనేవి పనిచేస్తున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క స్కూల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీకు ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇనీషియల్గా మాకు కాంట్రాక్ట్ అయినా పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో వదులుకోవద్దు ఎవరు కూడా. సో ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి మనకి ఏ కేటగిరీలో ఇచ్చారో కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ పీటీఐ లేదా పిఎం కమ్ మ్యాటర్ అని చెప్పేసి ఉంది కదా. 63,000 సాలరీ 10th క్లాస్ అర్హత. వీటికి సంబంధించి ఇక్కడ ఎస్సీ కేటగిరీలో ఫిమేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీ అనేది కేటాయించారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్. సో లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి వచ్చేసి కూడా ఎస్సీ కేటగిరీలో కేటాయించారు. బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఎలిజిబుల్. అండ్ ఇంకోటి ల్యాబొరేటరీ అసిస్టెంట్. సో ఇది వచ్చేసేమో ఎస్సీ కేటగిరీలో కేటాయించారు. ఆఫీస్ సూపరింటెండెంట్కి సంబంధించి డిగ్రీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి అది ఓబీసీ వాళ్ళకి ఉంది. సో మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే ఉండదు. బట్ కాకుంటే ఏంటి అంటే సో మీకు ఫ్రీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది మనకి ఇంటర్వ్యూ టైంలో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకి ఇవ్వలేదు. ఫీజు వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ ఫీ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళేమో 500, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 250 రూపీస్ అనేది పే చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ ఇక్కడ మనకి ఎవరి పేరు మీద తీయాలి డీడీ అనేది కంప్లీట్ ఇచ్చారు. అడ్రస్ డీటెయిల్స్ అనేవి. సో వాళ్ళ పేరు మీద మీరు డీడీ తీసి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి సో మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్, నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి సో ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తాము ఎగ్జామ్ రోజు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు అన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడానికి మనకి మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేస్తే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి సపరేట్గా పంపించాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ మల్టిపుల్ అప్లికేషన్స్ పెడితే దానికి సంబంధించి సపరేట్ ఫీ రిసిప్ట్ని కూడా పంపాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి సో మిగతా డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఇచ్చారో సో మనకి టోటల్గా ఎన్ని పేజెస్ ఉంది అంటే 3 పేజెస్ ఉంది అప్లికేషన్ ఫామ్. అన్ని పేజెస్ కూడా మీరు కంప్లీట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి మీరు అక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఉంది కదా ఆ అడ్రస్కి మనము పోస్ట్ ద్వారా అయితే పంపాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఆ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి గవర్నమెంట్ స్కూల్స్ అయినటువంటి సైనిక్ స్కూల్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి ఈ యొక్క జూన్లోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. ఇక్కడ మీరు ఏ స్టేటో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు సాలరీ ఎక్కువగా ఉంది, మాకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ మాకు పోస్టింగ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు అనుకుంటే అప్లై అయితే చేసుకోండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.